హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక పెద్ద సింహాన్ని కాపాడిన ఒక చిట్టులుక కథ విందాం. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరిలో అడిగిన పొడుపు కథకు మీ సమాధానం కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళదామా? అనగనగా ఒకరోజు మన చిట్టెలుక మైలో ఒక అడవిలో పరుగులు తీస్తూ పోతూ ఉండగా పొరపాటున ఆ అడవికి రాజైన సింహాన్ని ఢీకొట్టింది. సింహానికి కోపం వచ్చి మైలోని తన పంజాతో గట్టిగా పట్టుకుంది. మైలోకి భయం వేసింది. సారీ దొరా, ఏదో తొందరలో పోతూ పోతూ పొరపాటున నీకు తగిలాను. నన్ను క్షమించి ఈసారికి దయచేసి వదిలేయి. నేను ఏదో ఒక రోజున తిరిగి మీకు సహాయం చేసి మీ రుణం తీర్చుకుంటాను అన్నాడు మైలో ప్రాధేయపడుతూ. నేను ఈ అడవికి రాజుని. అలాంటి నాకు ఎక్కడో కన్నాలలో దాక్కునే చిట్టెలుకవి నా కాలి వేలంత కూడా లేవు, సహాయం చేస్తావా? నీ మాటలకు జాలి వేస్తోంది. సరే ఓ అని మైలోని సింహం వదిలేసింది. కొంతకాలం తర్వాత ఆ అడవిలో పరుగులు తీస్తూ ఉన్న మైలోకి మళ్ళీ సింహం కనిపించింది. అయితే ఆ సింహం ఒక వేటగాని వలలో చిక్కుకొని ఉంది. ఎంత గింజుకున్నా బయటపడలేకపోతున్నది. మైలోకి అయ్యో పాపము అని చాలా జాలి వేసింది. వెంటనే మైలో వెళ్ళి తన పదునైన పళ్లతో ఆ వల తాళ్లన్నీ కొరికేసింది. సింహం వల నుంచి బయటపడింది. సింహం మైలోని చూస్తూ, ఒకనాడు నీవు నా కాలి వీలంతా కూడా లేవని ఎగతాళి చేసి నిన్ను అవమానించినందుకు సిగ్గుపడుతున్నాను. ఎంతో చిన్నవాడివైనా ఈరోజు నీవే నా ప్రాణాలు కాపాడావు. నీ మేలు మరచిపోలేను. ఇదిగో ఈ రెడ్ స్కార్ఫ్ని నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఇక నుంచి మనం మంచి స్నేహితులం అన్నది. నిజమైన బలం ఆకారంలో కాదు, దయా, ధైర్యం మరియు ఇతరులకు సహాయపడాలనే సంకల్పంలో ఉంది అని మైలో హితు, అద్వైత్ మరియు తారాలకు చెప్పాడు. మీకు ఒక పొడుపు కథ. ఇంటింటికి కాపలా కాస్తుంది కుక్క కాదు. దానికి చెవులుంటాయి కానీ వినలేదు. ఏమిటది? కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ కథ విన్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాము. మైలో అతని గ్యాంగ్ చేసే సాహసాలు మీకు నచ్చితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.